ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, నా బిడ్డను నువ్వే కాపాడాలి. అందుకోసం నేనేం చేయాలన్నా చేస్తాను. గుడి చుట్టూ పూర్ణ దండాలు పెడతాను. నిప్పుల గుండెలో దూకుతాను. ఇంకా ఏం చేయాలన్నా చేస్తాను. నా బిడ్డకి మాత్రం ఏం కాకూడదు స్వామి. బంటికి ఏం కాదు అమ్మగారు. అక్కడ పెద్దయ్య అమ్మగారు కంగారు పడుతుంటారు. ఈ సమయంలో మనం అక్కడ లేకపోతే బాగోదు అమ్మాయి గారు. రాజు, హాస్పిటల్లో నా బిడ్డని చూస్తూ కూడా నేను అక్కడ ఉండలేను రాజు. వాడిని అలా చూస్తుంటే నా గుండె బద్దలైపోతుంది రాజు. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. దేవుడికి చేతుల్లో హారతి వెలిగించి మరి ఇస్తున్నారు. చూడండి అమ్మాయి గారు, మీ చెయ్యి ఎలా అయిపోతుందో. నువ్వు వెళ్ళు రాజు. నువ్వు వెళ్ళి బంటి దగ్గరుండు. బంటి కళ్ళు తెరిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈ తల్లి కడుపు పడే బాధనంతా దేవుడికి అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు వెళ్ళు రాజు. అమ్మాయి గారు, మన బంటికి ఆ దేవుడు ఆశీస్సులు తప్పకుండా అమ్మాయి గారు. ముందు మనం అక్కడికి వెళ్దాం పదండి. ఈ టైంలో మనం అక్కడ ఉండాలి. నా మాట వినండి అమ్మాయి గారు. ప్లీజ్ అమ్మాయి గారు, ప్లీజ్ అమ్మాయి గారు. మమ్మీ, బంటి చనిపోతాడని డాక్టర్ క్లారిటీగా చెప్పలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పాడు. కాబట్టి బంటి చనిపోతాడని మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ వాడు బతికాడంటే నా వల్లే కింద పడ్డాడనే విషయం అందరికీ తెలిసిపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే బంటిని శాశ్వతంగా పైకి పంపించేయడం బెటర్ మమ్మీ. ఎలాగో ఆ రాజు రుక్మిణి లేరు కాబట్టి బంటిని లేపడానికి ఇదే సరైన సమయం మమ్మీ. ఈ విషయం ఒక్కటే కాదురా, ప్రతి విషయంలో ఆ బంటిగాడు మనకి ఏక మేకై కూర్చుంటున్నాడు. ఈ వయసులోనే మనకి వార్నింగ్లు ఇస్తున్నాడంటే కొంచెం పెద్దయ్యాక ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అవును మమ్మీ, ముందు ముందు మావయ్య కాదు, వీడు కూడా మనల్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. ప్లీజ్ అమ్మాయి గారు, మనం త్వరగా వెళ్దాం. బంటికి ఏం కాదు అమ్మాయి గారు. మనం హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయి గారు, ఇంకా చాలు, లేవండి అమ్మాయి గారు. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా బంటి ఏం పాపం చేశాడని మా బంటిని ఈ సిచ్యువేషన్లో పెట్టావు? ఏం పాపం చేసిందని మా అమ్మాయి గారిని ఇలా శిక్షిస్తున్నావు? అసలు నువ్వు ఉన్నది నిజమైతే ఇవన్నీ ఎందుకమ్మా? నిజంగా నువ్వు ఉంటే మా బంటి కోలుకునేలా చెయ్యమ్మా. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. ఇంకా చాలా అమ్మాయి గారు. మా బంటికి ఎలా ఉందండి? అబ్జర్వేషన్లో ఉంచాం సార్. ప్రస్తుతానికి సెలైన్ ఎక్కుతుంది. మమ్మీ, ఇప్పుడే సెలైన్ పెట్టారు కాబట్టి ఆ సెలైన్ అయిపోయే వరకు బంటి దగ్గరికి ఎవ్వరూ రారు. బంటిని లేపేయడానికి ఇదే సరైన సమయం. ఈ మెడిసిన్ తెప్పించండి సార్. నేను తీసుకొస్తాను. నేను మమ్మీ, నువ్వు కూడా డబ్బులు కట్టాలి కదా. స్వామి, ఇంతకాలం నేనెప్పుడు
నా కోసం నేను ఏమీ కోరుకోలేదు. నా కుటుంబం కోసం, నా ప్రజల కోసమో కోరుకొని ఉంటాను. మొదటిసారి నా కోసం కోరుకుంటున్నాను. ప్లీజ్ అమ్మాయి గారు. బంటి అంటే కేవలం నా మనవడు కాదు స్వామి, నా బిడ్డ నాకు అప్పగించిన ఒక బాధ్యత. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. ఇప్పుడు వరకు నేను తీసుకున్న ఏ బాధ్యత అయినా నీ దయ వల్ల సక్రమంగా నిర్వర్తించాను. కానీ నా బిడ్డ నాకు అప్పగించిన ఈ బాధ్యతని నిర్వర్తించడంలో నన్ను ఫెయిల్ చేయొద్దు స్వామి, ఫెయిల్ చేయొద్దు. నా బిడ్డని నాకు దూరం చేశావు. ఇప్పుడు నా బిడ్డని నా మనవడి రూపంలో చూసుకుంటున్నాను. ఈసారి మాత్రం నా మనవడిని దూరం చేయకు స్వామి, దూరం చేయకు. రే దీపక్, మీ మావయ్య దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఈలోపు మనం వీణ్ణి పైకి పంపిద్దాం. ఎరా పిల్ల బుడంకాయ్, ఇంతలేవు మాకు వార్నింగులు ఇస్తావా? నన్నే కొడతావా? అమ్మాయి గారు, వద్దా అమ్మాయి గారు. ఎందుకు అమ్మాయి గారు ఇలా చేస్తున్నారు? అమ్మాయి గారు, వద్దా అమ్మాయి గారు. అమ్మాయి గారు, నువ్వు బ్రతకాలని మీ తాతయ్య ఒకవైపు, మీ అమ్మమ్మ ఒకవైపు దండాల మీద దండాలు పెట్టేస్తున్నారు. మీ నాన్న, మీ అమ్మ కాని అమ్మ ఏ గుడికో వెళ్ళి నీకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు. నాకేం కాదు అమ్మా. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. వెళ్ళిపోదాం పదండి అమ్మాయి గారు.